హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే డిఫరెంట్ ఫ్రై అనమాట. ప్రాన్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ పెద్ద సైజు రొయ్యలు అనమాట ఫ్రెండ్స్. కనిపిస్తున్నాయి కదా మీకు. వీటిని ముందుగా మనం క్లీన్ చేసేసుకొని పెరుగు, పసుపు, సాల్ట్ వేసేసుకుని కడిగేసుకుని మామూలు నీళ్ళతో కడిగేసుకుని దాని మధ్యలో ఉన్నది తీసేసి ఫ్రెండ్స్ మనం సరిపడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందుగా ఏంటంటే ఒక అరగంట నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్ రొయ్యల్ని. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సాల్ట్, కారం, పసుపు, నిమ్మకాయ, పెరుగు అన్నీ వేసేసి ఒక అరగంట నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి నానబెట్టేసి తర్వాత మనం ఏంటంటే ఇందులో ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదన్నమాట ఫ్రెండ్స్. లాస్ట్లో మాత్రం పొడి మసాలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక టైపు ఫ్రై అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు 2 ఛానల్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా తీయట్లేదు, మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా ఆల్ ఇన్ వన్ లోక్స్ మై రెసిపీ ఛానల్లోనే ఉందన్నమాట ఫ్రెండ్స్. దాంట్లో ఫుల్ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా. ఇదేంటంటే గ్రేవీ టైప్లో ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. దీని యొక్క ఫ్రై అన్నమాట. కొంచెం ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. పచ్చి రొయ్యలు డిఫరెంట్ ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పెరుగు, సాల్ట్, కారం, పసుపు, నిమ్మకాయ రసం అన్నీ కూడా కలిపేసి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ కూడా కలిపేసి ఒక అరగంట నానబెట్టేసి సరిపడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై అవుతున్నప్పుడు వచ్చిన వాటర్ ఉంటుంది కదా, అదంతా కూడా కంప్లీట్గా ఎగిరిపోయిన తర్వాత లాస్ట్లో దించేసే ముందు కొంచెం మామూలు మసాలా పొడి మసాలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కానీ ఏంటంటే ఇది కొంచెం గ్రేవీ టైప్లో ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది డిఫరెంట్గా.